సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు విచారణకు రావాల్సిందిగా ఇప్పటివరకు 6వసారి సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే ఈసారి కూడా ఆయన ఈడీ ముందుకు వెళ్లలేదు. ఇక ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టిపారేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా మోదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రైట్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఈడీ విచారణకు ఢుమ్మా కొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఈడీ విచారణకు ఢుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో 6వసారి ఈయన ఈడీ సమన్లను ధిక్కరించినట్టుగా మనకు అర్థమవుతోంది. దీనికి గల కారణాలేంటి శివ? రైట్ రేఖ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటి వరకు ఈడీ 6 సార్లు నోటీసులు జారీ చేసింది. గతంలో ఏ విధంగా అయితే 5 సార్లు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు, ఇక 6వసారి కూడా తాను విచారణకు హాజరు కావడం లేదంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ప్రకటించారు. అంటే కేవలం ఇది రాజకీయ కక్షలో భాగంగానే విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు మాత్రమే పిలుస్తున్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే బీజేపీకి అనుసరణలోనే, ప్రధాని నరేంద్ర మోడీకి అనుసరణలోనే ఈ ఈడీ కానీ, సిబిఐ, ఐటీ ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి వారు మోడీ ఏది చెప్తే అది చేసే విధంగా కూడా ఇవి వ్యవహరిస్తున్నాయి. దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా వారందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో కూడా ఈ ఈడీ నోటీసులు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఇది కక్షపూరితంగానే, ఇది చట్టవిరుద్ధంగానే జరుగుతుంది, చట్టవిరుద్ధమైన సమన్లు ఈ నోటీసులు ఇవి, నేను దీనికి విచారణకు హాజరు కావడం లేదనేది గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు 5 సార్లు ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదంటూ కూడా రౌజోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయమూర్తి కూడా వారి వాదనలు విన్న తర్వాత, ఇటు ఈడీ కానీ అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత 17వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తర్వాత నిన్న 17 అంటే మొన్న హాజరు కావాల్సి ఉంది, కానీ హాజరు కాలేదు. వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఆ విశ్వాస తీర్మానం ఉంది అసెంబ్లీలో. మరోవైపు బడ్జెట్ సంబంధించి సమావేశాలు ఉన్నాయి కాబట్టి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, వ్యక్తిగతంగా హాజరు కావాలంటే మార్చి 16 వరకు నాకు సమయం ఇవ్వాలి, అప్పుడు ఈలోపు ఈ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ వస్తుంది, దానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలకు దిశానిర్దేశం చేయవలసి ఉంటుంది. కాబట్టి మార్చి 16 వరకు నాకు మినహాయింపు ఇవ్వాలి, మార్చి 16న నేను వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి హాజరవుతానని తెలిపిన నేపథ్యంలో ఈ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యే విషయాన్ని మాత్రం మార్చి 16కు వాయిదా వేశారు. కానీ ఒకవైపు కోర్టుకు హాజరయ్యే విషయాన్ని 16కు వాయిదా వేసినప్పటికీ ఈడీ మాత్రం విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే 19న విచారణ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు 6వసారి నోటీసులకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. 11 గంటలకు, ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 9 గంటలకే 6వసారి విచారణకు కూడా కేజ్రీవాల్ హాజరు కావడం లేదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విచారణ పేరుతో విచారణకు పిలిచి అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే కేంద్ర ప్రభుత్వం పైన, దర్యాప్తు సంస్థలపైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇటు అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా అటు విచారణ సంబంధించి దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నోటీసులను ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ఇటు అధికార పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించిన నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ సాకులు చెప్పే ఛాంపియన్గా మారారు. అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక సాకు చెప్తున్నారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయి, రాజకీయ కార్యక్రమాలు పాల్గొనాలి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, ఉపాసనకు సంబంధించి మెడిటేషన్లో పాల్గొనాలి, ఇలా రకరకాల సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు, ఈడీ విచారణకు గైర్హాజరవడంపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్ కూడా స్పందించారు. అంటే గైర్హాజరు కావడం అంటే ఇది కేవలం భయంతోనే, అంటే ఆయన తప్పులు చేశారు, అన్ని ఆధారాలు దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నాయి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ విచారణకు డుమ్మా కొడుతున్నారనేది ప్రధానంగా బన్సూరి స్వరాజ్ కూడా తెలుపుతున్నారు. అంటే అవిశ్వాసం, అంటే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఈ అవిశ్వాస తీర్మానంతో ఒక సాకును చూపించి 16వ తేదీన అవిశ్వాసం ప్రవేశపెడతాం, దానిపై 17వ తేదీన చర్చ ఉంటుంది, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది, అందుకని నేను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్న బడ్జెట్ సమావేశాలు, ఇటు విశ్వాస పరీక్షపై చర్చ ఉంది కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నాననే సాకు చూపించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇటు కోర్టుకు హాజరయ్యారనేది ప్రధానంగా బాన్సురి స్వరాజ్ అయితే ఇటు
అరవింద్ కేజ్రీవాల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకుని ఈడీ కానీ ఐటీ కానీ మరోవైపు సిబిఐ కానీ వీటన్నిటి దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు గురిచేసేందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దానిలో భాగంగానే ఇటు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయడం కానీ, గతంలోనూ విచారణకు పిలిచి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేయడం కానీ, గతంలో కూడా అనేక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అనేక మందిని ఇబ్బందులు గురి చేయడం, అటువంటి వారు ఇటు ఆ పార్టీని వేరే పార్టీని వదిలి బీజేపీకి వెళ్ళిన తర్వాత వారిపై ఎటువంటి ఆరోపణలు కానీ, ఎటువంటి విచారణ కానీ, ఎటువంటి అరెస్టులు చేయడం కానీ ఉండడం లేదు. ఇది కేవలం పార్టీలను వ్యక్తులను ప్రలోభపెట్టి ఇతర పార్టీలను ప్రభుత్వాలను కూలగొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దర్యాప్తు సంస్థలు మోడీ కనుస్థానంలోనే నడుస్తున్నాయనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. ఇది చట్టవిరుద్ధం, అందుకనే అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే ప్రధాని నరేంద్ర మోడీ పైన, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు దర్యాప్తు సంస్థలపైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. రేఖ. Right. Thank you, Shiva. Thanks for the live details.